హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఇప్పుడు నిఫ్టీ గురించి, నిఫ్టీ రేప్ అనాలిసిస్ గురించి మాట్లాడదాము. అండ్ నెక్స్ట్ నిఫ్టీ రేప్ ఎలా బిహేవ్ చేయొచ్చు అండ్ మనం ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడదాం. ఓకే, నిఫ్టీ ఎస్టర్డే చాలా వర్స్ట్ గా బిహేవ్ చేసిందనే చెప్పుకోవాలి. వి ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ బుల్లిష్ మూమెంటం నేను మీకు వీడియోలో చెప్పినట్టు యాజ్ వి డిస్కస్డ్ గ్యాప్ అప్ ఇచ్చుకుంది నిఫ్టీ. బట్ ఇమ్మీడియట్లీ ఈ పివట్ దగ్గర రిజెక్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ డే అంతా సైడ్ వేస్ మార్కెట్ బిహేవ్ చేసింది. నిఫ్టీలో కొంచెం ప్రైస్ మూమెంటం మనకి అప్ సైడ్ డౌన్ సైడ్ చూపించిన ప్రీమియంలో ఎటువంటి ప్రైస్ డిఫరెన్స్ అనేది లేకపోవటం వల్ల సో చాలా వర్స్ట్ డేగా బిహేవ్ చేసిందని మనం చెప్పుకోవాలి. సో నిఫ్టీ రేపు మేబీ అప్ సైడ్ మూమెంటం ఇవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో మనం ఇప్పుడు నిఫ్టీ రేపటి ట్రేడ్ ప్లాన్ సెట్ గురించి మాట్లాడుకుందాము. సో నిఫ్టీ ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుంటే మనకి మంచి ఆపర్చునిటీ దొరుకుతాయండి. సో ఎందుకు అనేది నేను చెప్తాను మీకు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూపిస్తున్నాను. సో నిఫ్టీ జస్ట్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అరౌండ్ ఎస్టర్డే, నిన్న చూసారా ఈ జోన్ ఎస్టర్డే లో, ఇది ఏదైతే ఉందో ఎస్టర్డే లో ఇదిగోండి చూడండి. సో ఇంతకు ముందు ప్రీవియస్ డే లో ఇది, అండ్ ఇంతకు ముందు ప్రీవియస్ డే క్లోజింగ్ డే అది. సో ఇదే టైం జోన్ లో ఒక మనకి బిగ్ క్యాండిల్ కూడా ఇచ్చింది చూసారా. సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక గ్యాప్ అప్ క్రియేట్ అయింది. సో ఇది ఇక్కడ గ్యాప్ అప్ నేను నిన్న చెప్పినట్లు మార్కెట్ ఫిల్ చేసింది. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ అప్ ని ఫిల్ చేయడానికి అండ్ హియర్ ఇక్కడ ఒక గ్యాప్ అప్ ఉంది. సో ఈ రెండు గ్యాప్ అప్స్ ని ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. ఓకే, ఈ గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో నిఫ్టీ ఇన్ కేస్ మనకి ఎస్టర్డే లో నుంచి లో ఇక్కడ మనకి ఓపెన్ అయింది అనుకోండి, ఎస్టర్డే లోని బ్రేక్ చేసి కానీ ఐదర్ ఇక్కడ అరౌండ్ ఈ జోను కొంచెం ఎస్టర్డే లోకి బ్రేక్ అయ్యింది, మనకి మార్కెట్ ఓపెన్ అయింది, ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఇచ్చింది, మనకు ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఇచ్చింది అంటే కనుక మనం ఇచ్చి మార్కెట్ అక్కడ అలా సస్టైన్ అవుతుంది అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ మార్కెట్ అంటిల్ హియర్ అండి. సో 23,900 970 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ని. జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ కూడా చిన్న పుల్ బ్యాక్స్ ఇచ్చి మార్కెట్ రివర్సల్గా మనకి బేరిష్ మూమెంటం ఏమైనా చూపించింది క్యాండిల్స్ అంటే మేబీ మార్కెట్ విల్ రీచ్ అప్ టు హియర్. మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే పొటెన్షియల్ ఉంది. 23,900 వరకు మనకి స్కోప్ ఉంది. ఓకేనా, మనకి మార్కెట్ డౌన్ సైడ్ 24,140. సో ఇక్కడ నుంచి 900 వరకు మనకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మీరు ఇక్కడ చూసుకుంటూ ఉండాలి, ఎస్టర్డే లోన్ బ్రేక్ చేయాలి అండ్ ఇక్కడ అండ్ అగైన్ అరౌండ్ ఈ జోన్లో 23,970 దగ్గర మళ్ళీ కొంచెం సస్టైన్ అయ్యి దాన్ని కూడా బ్రేక్ చేసిందంటే 900 పాయింట్స్ వరకు వెళ్తుందండి. ఇక్కడ అరౌండ్ ఈ జోన్లో 900 జోన్లో మార్కెట్ మే రివర్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఇక్కడ మనం స్మాల్ రిస్క్ తీసుకొని ఇక్కడ మనం కాల్ ఆప్షన్ మనం బై చేయొచ్చు. ఓకేనా, అరౌండ్ ఈ జోన్లో కనుక ఓపెన్ అయితే మనకి చాలా వెరీ నియర్ బై ఉన్నాయి. సో మీరు చూసుకోండి, ఐదర్ మీరు ఈ పుట్స్ ని మీరు క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారా, కాల్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారా, మీరు ఏ సైడ్ మీ వ్యూ ఉంది అనే దాన్ని బట్టి మీరు మొమెంటమ్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నిఫ్టీ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, నిఫ్టీ జస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది, సేమ్ యాజ్ యూజువల్ అండి. మనకు లోని గనక బ్రేక్ చేసింది అంటే ఇక్కడ ఒక సస్టైన్ అవుతూ మనం పుట్స్ ఎక్కచ్చు. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ 23,960 వరకు ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇఫ్ నిఫ్టీ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ మనకి ఇచ్చింది అంటే అండ్ మనకి ఎస్టర్డే హైని గనక బ్రేక్ చేసింది అంటే ఇక్కడ ఒక 2-3 క్యాండిల్స్ ని ఫామ్ చేసి దాన్ని బ్రేక్ చేస్తుంటే ఇక్కడ అరౌండ్ ఈ జోన్ లో 24,200 జోన్ లో ఎస్టర్డే మనకి హైని బ్రేక్ చేసి మనకి క్యాండిల్స్ ని బ్రేక్ చేసిందంటే 200 జోన్ ని మనం ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేయొచ్చండి. మళ్ళీ అగైన్ మనకి ఎక్కడ వరకు ఆప్షన్ మనకి అంటే 24,400 దగ్గర మనకి చూసారా ఇక్కడ ఆల్ డే హై ఉంది. అండ్ 1 సెకండ్, సో ఇక్కడ అరౌండ్ ఇక్కడ 420
అండ్ 470. సో ఈ జోన్లో టార్గెట్ బుక్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, మార్కెట్ 24,200 పైన మార్కెట్ వెళ్ళి ఇక్కడ సస్టైన్ అయ్యి ఇక్కడ మనకి స్మాల్ క్యాండిల్స్, బుల్లిష్ క్యాండిల్స్ ఈ ఫార్మ్ చేసిన క్యాండిల్స్ బ్రేక్ చేసిన ప్యాటర్న్ మీరు చూస్తే గనక ఇక్కడ కాల్ ఆప్షన్ బయింగ్ చేయొచ్చు అంటిల్ 430, 400, 430, 470 ఆర్ ద టార్గెట్స్. ఓకే, నిఫ్టీ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, నిఫ్టీ ఇన్ కేస్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ మనకి ఎస్టర్డే హైని బ్రేక్ చేసింది, అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది, బిగ్ గ్రీన్ క్యాండిల్ ఇచ్చిందంటే సేమ్ యాజ్ యూజువల్ మనం చెప్పుకున్న ప్లాన్ మార్కెట్ మే గో అప్ సైడ్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ రెడ్ క్యాండిల్ కనుక మార్కెట్ ఫామ్ చేసింది అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ మార్కెట్ విల్ గో డౌన్ సైడ్. ఓకే, మార్కెట్ మేబీ కిందకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం అంటిల్ ఎస్టర్డే లో వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మార్కెట్ సస్టైన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని అండ్ మార్కెట్ ర్యాలీ జరిగే పాసిబిలిటీ ఉంది. సో అంటిల్ అన్లెస్ ఎస్టర్డే క్లోజింగ్ మనకి చాలా మెయిన్ సపోర్ట్ గా మనకు వర్క్ చేస్తుంది అండ్ ఎస్టర్డే హై కూడా చాలా రెసిస్టెన్స్ గా మనకు వర్కౌట్ చేస్తుంది. ఐదర్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి సస్టైన్ అయ్యింది అండ్ మనకి ఎనీ బుల్లిష్ ప్యాటర్న్ కనిపించిందంటే కాల్ సైడ్ ఉండాలి. ఎస్టర్డే లోని బ్రేక్ చేసింది అండ్ హియర్ ఎనీ బేరిష్ ప్యాటర్న్ మనకు ఫామ్ చేస్తుంది అంటే మనం పిఈ సైడ్ బై చేయాలి. ఓకేనా, సో దిస్ ఈస్ ద ట్రేడింగ్ సెట్ ప్లాన్ ఫర్ టుమారో అండి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ క్యాపిటల్. సో మేబీ మనకి రేపు ఆపర్చునిటీస్ మనకి దొరుకుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ట్రేడింగ్ ప్లాన్ ఎలా సెట్ చేసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.